మానవ బాంబులతో కారు బాంబులతో మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. చెప్పాడు ముందే యేసు జరుగుతున్నాయి మీ మధ్య నేడు. చెప్పాడు ముందే యేసు జరుగుతున్నాయి మీ మధ్య నేడు. చాపు చంపేయ్ అడ్డొస్తే కాల్చేయ్ ఉగ్రవాదులదే ఈ నినాదం. ప్రాణం తీసేయ్ గురి చూసి కాల్చేయ్ నరహంతకులది మారణ హోమం. మానవ బాంబులతో కారు బాంబులతో మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. దేవుని గూర్చి చాలా మంది సేవకులైనటువంటి క్రైస్తవులు హతసాక్షులుగా వారు అనేక రకాలుగా చనిపోయినట్టు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. అలాంటప్పుడు ఈరోజు మనం కూడా అదే ప్రభువును నమ్ముకొని హతసాక్షులుగా వారు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అదే ప్రభువును మనం కూడా నమ్ముకుంటున్నాం. మరి మన పూర్వీకులు పడినటువంటి శ్రమలు, కష్టాలు, హింసలు, ప్రాణత్యాగాలు ఈరోజు మనకు లేవా? మనకు కూడా ఉన్నాయి. కాబట్టి మనకు మాదిరిగా వారి జీవితాలు దేవుడు వ్రాయించి మనం కూడా స్థిరంగా ఉండాలి అనే ఆలోచనతో దేవుడు ఇలాంటి కష్టాలు, ఇలాంటి బాధ, ఇలాంటి హింస మీకు కూడా రాబోతుంది. కాబట్టి మీరు కూడా సిద్ధంగా మీరు ఉండాలి అని మాకు బుద్ధి కలగటానికి దేవుడు వ్రాయించినటువంటి లేఖన అంశాలను మనం నేర్చుకుందాం. కాబట్టి దేవుని పిల్లలారా, చక్కగా వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం మీరు చేయాలి. జాగ్రత్తగా మీరు వినండి. సిద్ధంగా మీరు వాక్యాన్ని నేర్చుకోవడానికి ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మొన్నటి దినాన్న జరిగినటువంటి విషయం ఏంటంటే, అమెరికాలో ఉన్నటువంటి సేవకులు మోటివేషన్ స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు ఆయన మీద కక్ష కట్టి వాడిని లేకుండా చేశారు, చంపేశారు, షూట్ చేశారు, ఆయన్ని చంపేశారు. ఈరోజు మనం కూడా బైబిల్లో ఒకసారి కొన్ని మాటలు నేర్చుకొని ముందుకెళ్ళిపోతే మంచిది అనుకుంటున్నాను. ఆ తర్వాత చంపబడినటువంటి వారు నా కక్షను నేను సాధించుకోగలుగుతున్నాను, నేను వాడిని చంపేశాను పర్వాలేదు, ఈ లోకంలో ఇప్పుడు నేను సుఖంగా హాయిగా సంతోషంగా ఉంటానని మనం అనుకుంటాడే కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి సంతోషం లేదు. ఎక్కడ వెళ్ళినా ఏం తిరిగినా వాడు ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా మనిషి బ్రతకలేడు, ఉండలేడు. మనిషిని చంపేశాడు. ఆ మనిషి చనిపోయి లోకం నుంచి మరో లోకానికి వెళ్ళిపోయాడు, మంచిదే, అలా చేశారు ఒక వ్యక్తి ఆయన మీద కక్ష కట్టి. కానీ అతను వెళ్ళిపోయి మరల నేను తిరుగుబాటు చేస్తున్నాడు, నువ్వు చేసిన నేరానికి తిరుగుబాటు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చక్కగా వాక్యాన్ని నేర్చుకుందాం. వాటిని ప్రధానంగా తెలుసుకునే ముందు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ముందుకు వెళ్దాం. దేవుని పిల్లలారా, దేవుని హతసాక్షులు ఎలా హతసాక్షులు అయిపోయారో బైబిల్ గ్రంథంలో మనం చూసేసరికి మనకు చాలా విషయాలు, చాలా సందర్భాలలో దేవుని ఒక పనిలో ఎలా చనిపోయారో, ఇలా తమ ప్రాణాలను అర్పించేశారో బైబిల్ గ్రంథంలో చక్కగా మనం చూడగలం. కాబట్టి ఇది సమయంలో మనం ఒకసారి ఒక మాట చూద్దాం. మనం కూడా ఎలా ఉన్నమాట, ఏ విషయంలో మనం ఎలా ఉన్నాం, మనం కూడా హతసాక్షులుగా మనం చేయబడ్డానికి చేసిన మనం సిద్ధంగా మనం ఉన్నామా లేదా ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాము. కీర్తన గ్రంథం ఒకసారి 44వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చక్కటి విషయాన్ని చెప్తున్నాడు. 42వ అధ్యాయము చదవండి. 22వ వచనంలో
44వ అధ్యాయంలో 22వ వచనంను చూద్దాం ఒకసారి. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము అంటున్నారు. అంతేనా? క్రైస్తవులు, ఇందులో తన భక్తులైనటువంటి క్రైస్తవులు, ప్రవక్తలు ఉన్నారు, యేసు ఉన్నాడు, అపోస్తులు ఉన్నారు, మనకు కనబడుతున్నారు. మనకి ఇక్కడ ఈ మాటకు సిద్ధమైనటువంటి వాళ్ళు, ఈ మాటకు తగినట్టుగా వారు తమ జీవితాన్ని అర్పించినటువంటి వారు ప్రవక్తలు ఉన్నారు, యేసు ఉన్నాడు, అపోస్తులు ఉన్నారు, ప్రారంభ సంఘస్థులు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. మనకు ఇక్కడ అంటున్న వాక్యం ఏంటంటే, దేవుణ్ణి బట్టి దినమెల్ల మేము వధింపబడుతున్నాం, మేము నరకబడుతున్నాం, మేము తెగిపోతున్నాం అంటున్నాడు. అర్థమవుతుందా? ఇది ప్రభువుని నమ్ముకుంటే సుఖంగా, ఆరోగ్యంగా, ఏ కష్టం లేకుండా మనం ప్రభువుని నమ్ముకొని మన హాయిగా ఉందాం అనుకుంటున్నారా మీరు? ఇంటికి ఉంటే ఏ కష్టం లేవు, బయట ప్రభు కోసం నువ్వు పనికి వెళ్తే నీ కష్టమలు, నీ పనిలో ఏ కష్టాలు లేవు, సంతోషము, ఆనందం నువ్వు అనుకున్నట్టే సుఖంగా నువ్వు బ్రతుకుతావు. కానీ ప్రభు నిమిత్తం, ప్రభు ఇష్టాన్ని నెరవేర్చడానికి, అనేక ఆత్మల రక్షణ సంపదన కొరకు నువ్వు ప్రయాణం చేసినప్పుడు, ఆయన చెప్పిన ప్రకారంగా నువ్వు ప్రయాణం చేసినప్పుడు, క్రైస్తవుడు ప్రయాణం చేస్తున్నప్పుడు, క్రీస్తు పత్రికగా ఆయన బయట ప్రపంచానికి ప్రయాణం చేసినప్పుడు అతనికి వచ్చేవి ఏంటన్నమాట? కష్టాలు, బాధలు, హింస, చావు ఎదుర్కొంటుంది. చావు వెంబడిస్తుంది మనిషిని. అందుకే యేసు నన్ను వెంబడించువాడు ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని అంటున్నాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. నన్ను వెంబడించాలి అంటే తన సిలువను నువ్వు ఒప్పుకోవాలి. మొదట నువ్వు ఒప్పుకొని నా సిలువ గురించి నువ్వు ప్రకటన మీరు చెయ్యాలి అంటున్నాడు. కాబట్టి నిన్ను బట్టి మేము దినమెల్లా వధింపబడుచున్నాం, మేము నరకబడుతున్నాం, శ్రమల చేత నరకబడుతున్నారు. చివరికి ప్రాణాలే ఏమైపోతున్నాయి? ప్రాణాలు తీసేస్తున్నారు ఈ రోజుల్లో. మనం చూస్తున్నాం. ఆ శ్రమలు మనకు లేవా? మనకు కూడా ఉన్నాయి. కాబట్టి మనం కూడా అనుకోవాలి, మనం కూడా దేవుని నిమిత్తం ఇదిగో మేము ఏం చేయబడుతున్నాం? దినమెల్ల మేము వధింపబడుచున్నాము. దినమెల్ల మనం వధింపబడాలి. దినమెల్ల మనము హింసలతో మనం బాధపడాలి అంటే మనకు శ్రమ, మనకు మన వెనకాల మమ్మల్ని బాధిస్తూ ఉండాలి. బాధపడాలి అంటే మనం దేవుని పని మనం చేస్తేనే మనకు శ్రమ. ఎవరు సహించలేడు. ఒక సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మంచి వార్త, ఇది మాకు అవసరం, మా కుటుంబానికి కావాలి అని అనుకునేవాడు ఎవడు లేడు. కానీ చూడండి ఎలాంటి శ్రమలు అనుభవించినట్టు మేము అంటే మనం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్న మేము వధింపబడుచున్నాము. వధుకు సిద్ధమైనటువంటి వారు అంటే చంపబడడానికి ఒక గొర్రెను చూడండి, ఒక మేక పిల్లను మనం తీసుకెళ్ళినప్పుడు అది వధింపబడడానికి సిద్ధంగా ఉంటుంది, తెగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. నరికితే నరకబడ్డానికి అది సిద్ధంగా ఉన్నట్టు ఈరోజు క్రైస్తవుడు కూడా మనం వధింపబడ్డానికి, అనేక మంది అన్యజనాంగము నుండి ఈ లోకంలో ఉన్నటువంటి వారిలో నుంచి వచ్చే ప్రతి కష్టాన్ని ఎదుర్కోవడానికి, ఓర్చుకోవడానికి, సహించడానికి, శ్రమలను, హింసలను సహించడానికి మనం సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా ఒకవేళ చంపబడడానికైనా మన ప్రభు కోసం వెనకాడక మనం చావడానికైనా సిద్ధంగా మనం ఉండాలి. ఇది చెప్తున్నటువంటి విషయాలు. ఆ తర్వాత కింద మాట ఏమంటున్నాడు? మేము వధుకు సిద్ధమైనటువంటి గొర్రెలమని మేము ఎంచబడిన వాళ్ళం, మేము ప్రత్యేకింపబడిన వాళ్ళం. మేము క్రీస్తు నిమిత్తం మేము శ్రమలైనా, కష్టాలైనా, బాధ అయినా, చావుకైనా చావడానికి మేము సిద్ధపడిన వాళ్ళము, సిద్ధపడి వచ్చిన వాళ్ళం, మేము ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి వాళ్ళముగా చెప్తున్నాడు ఇక్కడ. ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. ఈ లోకం మమ్మల్ని చంపేస్తుంది, లోకం మమ్మల్ని ఊరుకోదు. ఇక ముందుకెళ్తే ఒక విషయాన్ని చెప్తాడు. ఏమని అంటాడంటే
మంచి మాట చూద్దాం ఒకసారి. మొదటి యోహాను సువార్తలో కూడా అంటాడు ఆ మాట. మీరు తీయని అవసరం లేదు కానీ సందర్భాన్ని తీయాలంటే తీసుకోండి. మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, నేను మిమ్మును యేసు అంటున్నాను, నేను మిమ్మును ప్రేమించెను గనుక మీరు కూడా మీ సహోదరుల నిమిత్తమై ప్రాణము పెట్టబదులమై ఉన్నారు. అంటే మన సహోదరుల కోసం మనం కూడా యేసు వలె మనం కూడా ప్రాణం పెట్టాలి అంటున్నాడు. యేసు మన కోసం వధింపబడ్డాడు, వధుక్కు సిద్ధమైపోయాడు. ఆయన మమ్మల్ని కాపాడాలి అని, మమ్మల్ని శ్వాసనగా మమ్మల్ని చెయ్యాలి అని, మంచివారు కావాలి అని తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు భూమి మీద. అందుకే వచ్చాడు, వధింపబడ్డానికే వచ్చాడు. వధుక్కు తండ్రి అయినటువంటి దేవునికే వధింపబడ్డానికి ఒక గొర్రెపిల్లగా ఆయన వచ్చినటువంటి క్రీస్తు వచ్చాడు కనుక వధింపబడ్డాడు. ఈరోజు ఆయన రక్తం వల్ల పవిత్రపరచబడ్డాం మనమంతా కూడా. అంటున్నాడు అక్కడ, నేను మీకోసం ప్రాణము పెట్టాను గనుక మీరు కూడా సుఖంగా అని అనటం లేదు అక్కడ. మీరు ఆరోగ్యంగా మీరు ఉండాలి అని అనటం లేదు అక్కడ. మీరు మీ ప్రాణములను కూడా మీరు పెట్టవలసిన వారుగా మీరు ఉన్నారు అంటున్నాడు. నేను మీకోసం ప్రాణం పెట్టాను. ఎందుకు పెట్టానంటే మీరు కూడా మీ సహోదరుల కోసం మీరు కూడా ప్రాణం పెట్టవలసిన వారు ఉన్నారు కాబట్టి మీరు కూడా అలా పెట్టండి అని చూపిస్తున్నాడు. పాఠాన్ని నేర్పిస్తున్నాడు. వధింపబడాలన్నమాట, అర్పణగా బలిగా అర్పించుకోవాలన్నమాట ప్రభుకి అని మనకు అర్థమవుతుంది. ఇది హత సాక్ష్యం. ఇది మనం చూస్తున్నాం, మనం వింటున్నాం. ఒక సాక్ష్యం అది మనందరికీ కూడా. ప్రభు కోసం చనిపోయాడు, కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రభు పనిలో తన ప్రాణాన్ని అర్పించేసాడు. ఇలాంటి వారికి పరలోకం, నీ కోసం నువ్వు చేస్తే పరలోకం దొరకదు. కాబట్టి మరొక మాట కూడా మనం చూసి ముందుకు వెళ్ళిపోతే మంచిది అనుకుంటున్నాను. ఒకసారి తీయండి. మొదటి తెస్సలోనిక రాసినటువంటి పత్రిక, తెస్సలోనిక 2వ అధ్యాయము, మొదటి తెస్సలోనిక రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 2:8 చదవండి. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి, మీరు మాకు బహు చాలా గొప్ప ప్రియులై ఉంటిరి గనుక విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే కాక, దేవుని సువార్తను మేము చెప్పడం వరకు మాత్రమే కాకుండా ప్రాణములను కూడా, చూసారా, మా ప్రాణములను కూడా మీకోసము మీకిచ్చుటకు మీకోసమే ఇవ్వటానికి, తండ్రికి ఇవ్వటానికి అయినా మేము సిద్ధపడ్డా. మేము వధుక్కు సిద్ధపడినటువంటి వాళ్ళం. మేము వాక్యం చెప్పడమే కాదు, ప్రసంగాలు మేము చేయడమే కాదు, క్రీస్తు గురించి స్వార్థ పరిచర్య స్వార్థ చేయడమే కాదు, మీరు గొప్ప బహుప్రియులు, చాలా గొప్ప ప్రియులుగా మీరు ఉన్నారు కనుక మీకోసం మేము మా ప్రాణములను కూడా మేము పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే వధింపబడడానికి, చనిపోవడానికి మేము సిద్ధంగా మేము ఉన్నామంటున్నాడు. స్వార్థం చెప్పడమే కాకుండా స్వార్థతో పాటు మాకు వచ్చే కష్టాలు, మాకు వచ్చే శ్రమలు ఒకవేళ ఈ లోకంలో లేకుండా చేసేయాలన్నా, మమ్మల్ని చంపేయాలనుకున్నా మేము మీకోసం చావడానికైనా మేము రెడీ, మేము సిద్ధంగా మేము ఉన్నాము అని చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. చూడండి ఎంత సిద్ధపడిపోయారు వాళ్ళు. వారికి తెలుసు అన్నమాట, మేము వధువుకు సిద్ధమైనటువంటి గొర్రెల ఉన్న సంగతి వాళ్ళకు తెలుసు కనుక వారు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇచ్చేయడానికి వారు సిద్ధపడారంటే వారికి ఉన్నటువంటి ధైర్యము, భక్తి, దేవుని మీద అంత పట్టుదల అంటే ఎంత గొప్పదో చూడండి వాళ్ళ జీవితాల్లో మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా మరి హతసాక్షి కావడానికి ఎంత వారు పునాదులు వేసుకున్నారో మనకు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి చాలా చక్కటి విషయాలు మనం నేర్చుకుందాం. ఈ లోకంలో యేసుక్రీస్తును కూడా చంపేసింది. ఈ లోకం ఏం చేసింది? యేసుక్రీస్తుని, లోకాన్ని రక్షించడానికి యేసు వస్తే ఈ లోకము యేసుని ఏం చేసింది చెప్పండి? చంపేసింది, లేకుండా చేసేసింది. ఈరోజు
ఆ క్రీస్తును, ఆ ప్రభువును, లోకం చంపేసినటువంటి యేసును ఈరోజు మనం నమ్ముకొని ధరించుకొని ఆయన గురించి మనం ప్రకటిస్తున్నప్పుడు మరి లోకం మమ్మల్ని ఊరుకుంటుందా చెప్పండి. సువార్త ప్రకటిస్తూ కూడా ప్రతి ఒక్కడు ఆలోచించే ఆలోచన ఏంటంటే మేము సువార్త ప్రకటిస్తున్నాం, వీలైతే మీకోసం వాళ్ళ కోసం మేము ప్రాణాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధముగా ఉన్నామన్న సిద్ధపాటు కలిగి ప్రయాణం చేస్తున్న వాడే క్రైస్తవుడు అంటే. కాబట్టి అలాంటి యేసును చంపేసిన లోకం ఈరోజు మమ్మల్ని కూడా చంపుతుంది, మమ్మల్ని కూడా వెలివేస్తుంది, మమ్మల్ని కూడా ఏం చేస్తుంది, ప్రమాదంలోనికి ముంచుతుంది, శ్రమ పెడుతుంది, హింసిస్తుంది, బాధ పెడుతుంది. కాబట్టి చూడండి, ఆ ప్రవక్తలను చంపేశారు, అపోస్తలను చంపేశారు, ప్రారంభ సంఘస్థులను కూడా హింసించారు, చంపేశారు. చాలా రకాలుగా వారు చనిపోయినటువంటి చావులు మనం చూడగలం. ఒక స్టెఫాను గారిని చంపేశారు, ఒక అంతిపైన చంపేశారు. ఇలా చాలా మంది హత సాక్షులుగా వారు చనిపోయినటువంటి సందర్భాలు బైబిల్లో మనం చూడగలం. వారు హతసాక్షులు కావడానికి వారు పడినటువంటి శ్రమలు చాలా ఉన్నాయి. ఆ శ్రమలలో వారిని చంపినటువంటి దెబ్బలు, ఆ చావు, అది అనేక రకాలుగా చంపినట్టు మనం చూస్తున్నాం. రాళ్లతో కొట్టబడ్డారని, తర్వాత రంపాలతో పోయబడ్డారని, తర్వాత కత్తులతో పొడవబడ్డారని, ఆ తర్వాత కొళ్ళ దెబ్బలతో, పిడిగుద్దులతో, ఇలాంటి మొత్తానికి చంపడానికి, చావడానికి అనేక రకాల చావు ఎదుర్కొన్నారు వాళ్ళు. కాబట్టి మనకు కూడా ఏ రకమైనటువంటి ఆ దెబ్బల చేత మనం నశించిపోతామో, చనిపోతామో, చంపేస్తారో మనకు తెలియదు. కానీ ఎలాంటి చావుకైనా మనం ఎదుర్కొనేటట్టుగా మనం ఉండాలి. ఇప్పుడు చూడండి, చాలా మంది చంపబడ్డారు కదా. చాలా మంది ఒక మనిషి కక్షను సాధించడానికి ఒక వ్యక్తిని చంపేయడానికి ప్రయత్నం చేస్తాడు. చంపేశాడు అనుకోండి, చంపేశాడు. కానీ చంపేసిన తర్వాత ఆయన సంతోషం, నాకు ఆరోగ్యం, నాకు ఆనందం, నాకు ఏ కష్టం లేవు, నా కళను పండించేసుకున్నాను ఆయన సంతోషిస్తాడు ఒక క్షణం మాత్రమే. కానీ జీవితంలో ఎంత మంచి భోజనం తినినా, మాంస ఆహారాలతో తను తిన్న ఒక వ్యక్తిని చంపిన తర్వాత వారికి మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది, మనస్సాక్షాత్తాన్ని గర్దిస్తూనే ఉంటుంది. ఎప్పుడు సుఖ సంతోషంగా ఉండలేడు, ఆరోగ్యంగా ఉండలేడు. ఎందుకు అన్నప్పుడు ఆయన నేరం ఆయన్ను వేధిస్తూ ఉంటుంది, ఆయన నేరమే ఆయన్ను శిక్షిస్తుంటుంది, కృంగదీసిస్తుంటుంది. మీరు గమనించండి, ఏదో చంపేసాము, అయిపోయింది, ఏం పర్వాలేదు అనుకుంటున్నారేమో. కానీ బైబిల్లో చాలా చక్కటి విషయాలు ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూద్దామా? చంపబడిన వారి రక్తం ఏం చేస్తుందట? చంపబడిన వారి ఆత్మ కూడా ఊరుకోవటం లేదు, వాళ్ళ రక్తం కూడా ఊరుకోవటం లేదు. ఆ రక్తము తన ఆయనలో ఉన్నటువంటి ఆయన ఆత్మ దేవునికి మొరపెడుతున్నాయి, ఆయన తరుముతున్నాయి, అసలు ఉండనివ్వటం లేదు. ఒక మనిషిని చంపేస్తే ఆ హంతకుడుని మళ్ళీ తిరుగుబాటు చేస్తున్నటువంటి ఒక సందర్భాలు మనం చూడగలం. మొన్నటి దినాల్లో చాలా మంది అనేక రకాలుగా వాళ్ళు చనిపోతున్నారు, చంపేస్తున్నారు. వీరిని చంపబడినటువంటి ఆత్మలు, చంపబడినటువంటి వాళ్ళ రక్తాలు వారిని వెంబడిస్తున్నాయట. వారిని శిక్షించడానికి అవి వెంబడిస్తున్నాయి. బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయంలో ఒక విషయం మనకు ఆల్రెడీ మనకు తెలుసు. 1 నుంచి 12 వచనాల వరకు మనం చూసినప్పుడు, కయీను తన హేబెలు అయినటువంటి తన తమ్ముడిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఏమైందంటే, కయీను తమ్ముడుకు హేబెలును చంపేస్తే హేబెలు రక్తము తండ్రిని మొరపెడుతుందంట. నేల నుండి
మొరపెడుతుంది తండ్రిని. అంటే చంపేశాడు పర్వాలేదు తన తమ్ముడిని, కానీ అన్న గురించి మొరపెడుతుంది. అన్న గురించి మొరపెట్టింది కనుక హేబెలును కయీనును ఏం చేశాడు? దేశదిమ్మరిగా శిక్షించాడు. అంటే తండ్రి శిక్షించిన ఆ శిక్షను బట్టి మనం చూస్తే హేబెలు రక్తము క్షమించుమని కోరినట్టుగానే కనబడుతుంది. హేబెలు రక్తము శిక్షించుమని కోరినట్టుగానే మనకు కనబడుతుంది. ఆ మొరకు ప్రతిగా దేశదిమ్మరిగా అన్నను కయీనును చేశాడు దేవుడు. అంటే క్షమించమని కోరుంటే ఆ శిక్ష ఇచ్చేవాడు కాదు దేవుడు. కాబట్టి చూడండి, చంపేసిన రక్తం తన అన్న తమ్ముడైనటువంటి హేబెలును చంపితే హేబెలు రక్తము అన్న గురించి మొరపెడుతుంది. అంటే రక్తం ఊరుకోవటం లేదనమాట, తిరుగుబాటు చేస్తుందన్నమాట. చూడండి, ఒక వ్యక్తిని మనం చంపితే, ఒక మనిషి యొక్క రక్తాన్ని మనం కార్చితే భూమి మీద కార్చిన రక్తం మరలా దేవుణ్ణి ఏం చేస్తుందంటే మొరపెడుతుంది అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇక మత్తయి సువార్త కూడా తీయండి ఒకసారి. మత్తయి సువార్త కూడా తొందరగా తీయండి. 23వ అధ్యాయం 35. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 23:35 వచనంలో చూద్దాం ఒకసారి. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును అంటున్నాడు. చూడండి, అదే హేబెలు రక్తము కయీను మీదికి వచ్చింది. మనం చంపేసాము, పొడచేసాము, నరకేసాము, చంపేసాము, అయిపోయిందని మనం అనుకుంటున్నాం. కానీ భూమి మీద నువ్వు కార్చిన రక్తము ఏం చేస్తుంది? మా మీద లేస్తుంది, మా మీద తిరుగుబాటు చేస్తుంది అనే వాక్యం చెప్తుంది. తిరుగుబాటు చేసింది కనుక హేబెలును ఏం చేశాడు దేవుడు? దేశదిమ్మరిగా ఆయన చేశాడు. దేశదిమ్మరిగా చేశాడంటే కారణం ఏంటంటే భూమి మీద తన తమ్ముడకు హేబెలు రక్తమును కార్చితే ఆ రక్తము దేవుణ్ణి మొరపెడితే దేశదిమ్మరిగా దేవుడు చేసినట్టుగా మన బైబిల్ గ్రంథంలో కయీను జీవితంలో మనం చూడగలం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు అంటే నీతిమంతుడైన హేబెలు, చూడండి, నీతిమంతుడైనటువంటి హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. చూడండి, భూమి మీద చిందింపబడిన అంటున్నాడు. భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు. ఎంతమంది అయితే నీతిమంతులు ఉన్నారో, ఎంతమంది అయితే స్వార్థను ప్రకటన చేశారో, ఎంతమంది అయితే ప్రభు కోసం పనిచేసిన వారిని చంపేశారో, వారందరి రక్తం అంతా కూడా ఏం చేస్తుంది అంటున్నాడు ఇక్కడ. చిందింపబడిన రక్తం అంతా మీ మీదికి వచ్చిన ఎవరైతే చంపేశారో, ఎంతమంది అయితే కోడుకొని చంపేశారో, రక్తాన్ని కార్చేశారో, తమ ప్రాణాలను లేకుండా చేశారో, వారందరి మీద ఏం చేస్తున్నాయి అనమాట, లేస్తున్నాయి అనమాట, వారి మీదికి వస్తాయి. చంపిన నేరం మా మీదికి మరలా తిరుగుబాటు చేస్తుంది. కాబట్టి చూడండి ఎంత భయంకరంగా ఉంటుంది. మనం చంపేసాం ఒక మనిషిని అనుకుంటున్నాం, మనం మంచి పవిత్రంగా బ్రతికే మనిషిని మనం చంపేసామని మనం అనుకుంటున్నామే, కానీ ఆ మనిషి యొక్క రక్తము మమ్మల్ని తిరుగుబాటు చేస్తుందన్న సంగతి ఈ హంతకులకు తెలీదు. కానీ భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు, చూడండి, మొన్నటి దినాన్ని చంపేసినటువంటి నీతిమంతుడు, దేవుని కుమారుడు, దేవుని పనివాడైనటువంటి వాని రక్తంను చిందించిన వాని అంతును
ఆ రక్తమే తిరుగుబాటు చేస్తుంది, చూస్తుంది, వెంబడిస్తుంది, లేస్తుంది అతని మీదకి. అతనికి ఆ సంగతి తెలియదు, హాయిగానే ఉన్నాడేమో. భూమి మీద అతన్ని చంపినందుకు లోకం కూడా శిక్షిస్తుంది ఒక మనిషిని చంపితే. ఇక్కడ మన శిక్ష అనుభవించడమే కాకుండా శాశ్వతమైనటువంటి శిక్షను మనం అనుభవించడానికి కూడా మనం సిద్ధమైపోవాలి అలాంటి పనులు చేసిన తర్వాత. ఇక ముందుకు వెళ్తే మనం చక్కగా ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుందాం. నువ్వు చిందించిన రక్తము ఏం చేస్తుందట? నువ్వు చిందించిన రక్తము యాజస్కేల గ్రంథం 35వ అధ్యాయంలో అంటాడు. అక్కడ మంచి మాటలు, ఇక్కడ 5-6 వచనంలో నీవు చిందించిన రక్తము నిన్ను తరుమును అంటున్నాడు. హేబేలు తరిమిందా? కైనును తరిమిందా? హేబేలు రక్తము కైనును తరిమిందా లేదా? తరిమింది. ఎలా తరిమింది అన్నప్పుడు దేశదిమ్మరిగా. కైను హేబేలును చంపితే హేబేలు రక్తమును నేల మీద కాచితే ఆ రక్తము దేవుణ్ణి మొరపెడుతుంది. అతను తిరుగుబాటు చేసింది. వాళ్ళ అన్నను తిరుగుబాటు చేస్తే దేశదిమ్మరైపోయాడు. ఇప్పుడు చూడండి, నీతిమంతుల రక్తమంతా కూడా భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి ఎంతమంది అయితే చంపారో వారందరి మీదికి వస్తుంది. తప్పించుకొనలేరు. ఎవడైనా చంపిన వాడు తప్పించుకునలేడు, శిక్షను పొందక తప్పడు. యాజస్కేల గ్రంథం 35వ అధ్యాయం 5-6 వచనాల్లో ఒక మాట అక్కడ అంటాడు. నీవు చిందించిన రక్తము నిన్ను తరుమును. కైనువా, లేకపోతే ఎవడవా, ఏ అన్యుడు అయినా ఎవడైనా సరే నువ్వు చిందించిన రక్తము నిన్ను తరుముతుంది. నువ్వు చిందించిన రక్తము నిన్ను తరిమితే భరించలేం, తట్టుకోలేం. ఆ రక్తము మమ్మల్ని శాశ్వత నరకానికి మమ్మల్ని తీసుకెళ్తుంది, శాశ్వత శిక్షలోనికి మమ్మల్ని తరలిస్తుంది. మమ్మల్ని క్రైస్తవులను, అన్యుడైనా క్రైస్తవుడైనా ఎవడైనా ఒకవేళ నరహత్య కనుక చేస్తే, ఒక వ్యక్తి రక్తాన్ని కార్చితే ఆ రక్తం మమ్మల్ని ఏం చేస్తుందంటే, మనిషిని ఏం చేస్తుందంటే భూమి మీద తన బ్రతుకులో కూడా ఎక్కడ తీసుకెళ్తుంది? సెంట్రల్ జైల్లో తీసుకెళ్తుంది. అంతేకాకుండా చనిపోయిన తర్వాత శాశ్వత కాలమైనటువంటి సెంట్రల్ జైల్లోనికి తీసుకెళ్తుంది. అదే నరకంలో యాతన పడే స్థలంలోనికి తీసుకెళ్తుంది. ఎంత మంచి మాట! నువ్వు చిందించిన రక్తం నిన్ను తరుమును అంటున్నాడు. అంటే మనిషిని తరుముతుంది. ఒక మనిషిని చంపితే ఆ మనిషి రక్తము మరలా మమ్మల్ని తిరుగుబాటు చేస్తుంది అని వాక్యం చెప్తుంది. ఇక ముందుకు వెళ్తే మరలా సామెతల గ్రంథం ఒకసారి తీయండి. 13వ అధ్యాయం కూడా తీద్దాం ఒకసారి. 13వ అధ్యాయంలో నీ నేరమే నిన్ను ఏం చేస్తుంది? నీ నేరం నిన్ను ఏం చేస్తుంది? 13వ అధ్యాయం సామెతల గ్రంథం 21 వచనంలో వ్రాయబడినటువంటి విషయం ఒకసారి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ద్వారా దేవుడు వ్రాయించినటువంటి లేఖనాన్ని మనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 21 చదవండి. పాపులను తరుమును. ఏంటి? కీడు పాపులను తరుమును అంటున్నాడు. చూడండి, నువ్వు చేసిన నేరమే నిన్ను తరుమును అంటున్నాడు. నువ్వు ఏ నేరం చేసావో ఆ నేరమే నిన్ను తరుముతుంది. మరొకటి మళ్ళా కాదు, నువ్వు చేసిందే నిన్ను తిరుగుబాటు చేస్తుంది. ఒక మనిషిని చంపితే ఆ నేరమే, ఆ కీడే, ఆ పాపమే, ఆ దోషమే, ఆ నేరమే మరల నిన్ను తరుముతుంది. రక్తం వదలటం లేదు, నువ్వు చేసిన నేరం వదలటం లేదు. చివరికి దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహంలో దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ కూడా నిన్ను విడిచిపెట్టడం లేదు. మనిషిని చంపితే నిద్ర లేకుండా మమ్మల్ని చేసేవి ఇవే మన నేరాలే. మనకు చూడండి,
ఒక వ్యక్తిని మనం ఏమని అని ఉంటే మనకు మనశ్శాంతిగా మనకు ఉండదు. ఒక మనిషిని చంపడం ఎందుకు? ఆ వ్యక్తితో మన తగాదాలు అయితేనే మనకు మనశ్శాంతిగా ఉండదు. మనకు ఆరోగ్యంగా మనకు ఆరోగ్యం కూడా చెడిపోద్ది. అంత సంతోషంగా ఆనందంగా మనం ఉండలేము. ఇప్పుడు చూడండి, చంపబడిన వారు దేవునికి ఏమని మొరపెడుతున్నారో మనం చూద్దాం. ఆత్మలవి ఇప్పుడు చూసింది ఏంటన్నమాట? రక్తము, అతను చంపిన నేరము, తరుమునన్న సంగతి మనకు అర్థమైంది. ఇప్పుడు ఆత్మలు కూడా ఏమైనా విడిచిపెడుతున్నాయా, మనకి క్షమించగలుగుతున్నాయా అని అన్నప్పుడు చూడండి, ప్రకటన గ్రంథంలో మనం చూడగలం. ప్రకటన గ్రంథంలో చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయము 9 నుంచి 11 వరకు మనం చూసినప్పుడు ఆయన ఐదవ ముద్ర వేసినప్పుడు విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద యోహాను గారు నేను చూచితిని అంటున్నాడు. వారు తండ్రితో అంటున్నారు. ఏమని కంప్లైంట్ ఇస్తున్నారట? ఏమని మొరపెడుతున్నారు? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎంత కాలము తీర్పు తీర్చక ఉంటావని మా రక్తము నిమిత్తము భూనివాసులను ప్రతిదండన వారిని శిక్షించకుండా ఉందువని చాలా గట్టిగా కేకలేస్తున్నారట. భూనివాసులను మమ్మల్ని చంపి భూమి మీద నివాసము లేకుండా చేసిన వారి అంతును చూడకుండా ఎంతకాలం నువ్వు ఉంటావని పరదేశులంటే ఆత్మలు అక్కడ వెళ్ళి ఊరుకోవటం లేదు. వారు విశ్రాంతి పొందటం లేదు. భూమి మీద మాకు అంటూ ఒక బ్రతుకు దేవుడిచ్చాడు. చాలా కాలము బ్రతకవలసిన బ్రతుకును లేకుండా చేసిన దుర్మార్గులు, దుష్టులు, నరహంతకులు భూమి మీద వారు నివాసం వారు చేస్తున్నారు. అలాంటి వారిని ఎందుకు ఊరుకొని ఉన్నాం? మా రక్తము నిమిత్తము ఒకసారి జ్ఞాపకం చేసుకో. మేము ఎలా బ్రతికే, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, ఎలా చేశారు మమ్మల్ని. ఇలా చేసేస్తే, ఇలా చంపేస్తే మేము ఇక్కడికి వచ్చాము. అలాంటి దుర్మార్గులు ఉంటే వారిని చూసుకునేందుకు నువ్వు ఊరుకొని ఉన్న వారిని శిక్షించకూడదా? వారిని నాశనం చేసేయకూడదా అని ఆత్మలు కూడా విడిచిపెట్టడం లేదు. భూమి మీద నీ కోసం, నా కోసం క్రైస్తవుడు, అనేక మంది జనాంగం కోసం క్రైస్తవులుగా మనం వెళ్ళి ఎన్నో శ్రమలు, ఎన్నో హింసలు భరించి చివరికి చంపేస్తే చనిపోయి పరదేశంలోనికి మనం వెళ్ళిపోతాం. నీకోసం శ్రమించిన వాడు, నీకోసం ఎంతో కష్టాలు పడినవాడు నీకోసం చనిపోతే, ఎంత చెప్పిన వాక్యం వినకుండా చివరికి నువ్వు బ్రతికి ఉంటే అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాడు, పనికి రావటం లేదు వాడు. వాడిని ఎందుకు నువ్వు ఖాళీగా నువ్వు ఊరుకొని ఉన్నావు? సార్ నేను ఇలా బ్రతికాను, నీకోసం ఎలాంటి శ్రమలు నేను అనుభవించాను, నన్ను ఎలా చంపేశారు ఒకసారి చూడు, మమ్మల్ని ఎలా చంపేస్తే మేము ఇక్కడికి వచ్చేసాము. మరి వారు హాయిగా ఉన్నారు వాళ్ళు. అలాంటిది నీ కోపం రావటం లేదా? నీకు పౌరుషం రావటం లేదా? ఒకసారి మా రక్తం గురించి అయినా చూసి ఒకసారి వారిని కోపం తెచ్చుకొని వారిని శిక్షించకూడదా అంటున్నారు. అంటే ఆత్మను విడిచిపెట్టడం లేదు, ఈ దేహానికి ప్రాణమైన ఈ ప్రాణం విడిచిపెట్టడం లేదు. నువ్వు చేసిన నేరమే నిన్ను వదలటం లేదు, నిన్ను తరుముతుంది, నిన్ను శిక్షించమని అడుగుతుంది, చంపేమని దేవుని బ్రతిమాలుతున్నాయి. చూడండి, ఒక మనిషిని చంపితే ఈ లోకంలో లేకుండా చేస్తే మరో లోకానికి వెళ్ళి ఎలాంటి కంప్లైంట్స్ దేవునికి వెళ్తున్నాయో మనం చూస్తున్నాం. నాదా సత్యస్వరూపి, ఎందాక భూనివాసులను తీర్పు తీర్చక ఉందువని చాలా గట్టిగా గొడవ చేస్తున్నారట, కేకలేస్తున్నారని బైబిల్ బట్టి మనం చూడగలం. కాబట్టి నేరం చేస్తే ఒకసారి చూడండి ఏం చేస్తున్నారు. చాలా మందిని చాలా రకాలుగా క్రైస్తవుని ఇలా చంపేశారు. క్రైస్తవుని ఈ రకంగా వారిని చిత్ర హింసలు చేసి చంపేశారనే వార్తలు మనం వింటుంటాం కదా. ఎలా చంపారో మనకు అనవసరం, కానీ దేవుడు ఒక రోజు లెక్క అనేది అడుగుతాడు. ప్రవీణ్ పగడాలను ఇలా చంపేశారు. చార్లీ క్లీర్క్ అనే ఆ వ్యక్తిని కూడా ఏం చేశారంటే చంపేశారు. లేదు చూడలేదు కదా, చంపేశారు.
మరి ఇలా చాలా మంది తమ తమ పేర్లు కలిగినటువంటి వారందరినీ కూడా చాలా రకాలుగా హింసించి వారిని చంపేశారు. ఎన్ని టార్గెట్స్ పెడుతూ వారిని చంపేసే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అలా నువ్వు చంపితే, నువ్వు ఏం చేసినా, ఏ నేరం చేసినా, దేహంతో చేసిన నేరాన్ని బట్టి దేవుడు ఒకరోజు ఖచ్చితంగా మమ్మల్ని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్న ఏంటో చూసిన తర్వాత మనం ముగించుకోవడానికి ప్రయత్నం మనం చేద్దాం. ముగించేసుకుందాం తొందరగా. నేరస్తులను దేవుడు అడిగే ప్రశ్న ఏమిటి ఒకసారి మనం చూద్దామా? దేవుడు నేరస్తులను అడిగే ప్రశ్న ఏమిటి? ఎలా అడుగుతాడు అనుకుంటున్నారు మీరు? ఎలా అడుగుతారు దేవుడు నేరం చేస్తే? ఒకసారి ఆదికాండం తీయండి. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనంలో అడుగుతున్నటువంటి విషయాలు ప్రారంభ కుటుంబాన్ని అడుగుతున్నాడు. ప్రారంభ కుటుంబం తన మాట వినకపోయి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే వారితో ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నను మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో అంటున్నాడు, చూడండి, నీవు చేసినది ఏమిటి అంటున్నాడు. నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వు చేసింది ఏంటి? నువ్వు ఏం పని చేసావు నువ్వు అంటున్నాడు. అంటున్నాడు చూడండి. విడిచిపెడతాడు దేవుడు? తన మాట వినకపోతే విడిచిపెడతాడా? భూమి మీద నువ్వు మంచివైనా చెడ్డవైనా నువ్వు చేసినటువంటి క్రియలను బట్టి ప్రతి వాడు కూడా ప్రతి ఫలవాడు పొందుకుంటాడు. దేవునికి లెక్క అప్పగించవలసిన వారంగా మనం ఉన్నాం. మన ఆత్మలను అప్పగించవలసిన వారంగా ఉన్నాం. మనం చేసినటువంటి క్రియలకు అప్పగించవలసినటువంటి వారంగా కూడా మనం ఉన్నాం. కాబట్టి అంటున్నాడు దేవుడు స్త్రీతో అంటున్నాడు, హవ్వమ్మతో అంటున్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వేం చేసావు నువ్వు? ప్రశ్నిస్తున్నాడు. విడిచిపెడతాడా? ఒక సేవకుడిని చంపేస్తే నువ్వు విడిచిపెట్టేస్తాడా? అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. నువ్వు చేసిన పని ఏంటి? ఇంత మంచి పని కదా చేసాడు, మంచి స్వార్థ కదా అందించాడు. ఆ స్వార్థను నష్టమేంటి? ఆ స్వార్థలో నిత్య జీవం ఉంది, బ్రతుకు మనం వచ్చాడు నీ దగ్గర, వాడిని చంపేస్తావు. నువ్వు చేసిన పని ఏమిటి? అందరిని అడుగుతాడు లెక్క, అందరిని అడుగుతాడు. ఇక 17వ మాట కూడా చూద్దాం. అదే అధ్యాయంలోనే 17వ మాట కూడా మనం చూద్దాం. అప్పుడు అంటున్నాడు ఆయన, దేవుడు ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని ఆజ్ఞాపించినది వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అంటున్నాడు. చూడండి, ఇక్కడ బాగా గమనించండి. దేవుడు ఆదాముతో అంటున్నాడు, నీ భార్య మాట విని తినవద్దని చెప్పిన వృక్ష ఫలములను నువ్వు తింటివి. ఏంటి నువ్వు చేసావు? నేను ఏమన్నా? నువ్వేం చేసావు? ఎవరి మాట విన్నావు? నేను ఏమని చెప్పాను? ఎవరి మాట విని నువ్వేం చేసావు? నువ్వు చేసిన పని ఏమిటి? ఆదామును కూడా విడిచిపెట్టావు లేదు. గమనిస్తున్నారా? హవ్వమ్మ పాపం చేసింది. హవ్వమ్మను పాపం చేస్తే విడిచిపెట్టాడు. నువ్వు చేసిన పని ఏమిటి? అసలు ఏం చేసావు అని అడుగుతున్నాడు. ఆ తర్వాత ఆదాము కూడా తన భార్య మాట విని తింటే, ఆజ్ఞను అతిక్రమిస్తే తినవద్దని చెప్తే, తన భార్య మాట విని తింటే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే అంటున్నాడు దేవుడు ఆదాముతో, నీ భార్య మాట విని తినవద్దని నేను చెప్పిన ఈ వృక్ష ఫలములను నువ్వు తింటివా? ఏంటి నువ్వు ఏం చేసావు అంటున్నాడు. ఆయన కూడా ఆదామును కూడా పాపం చేసినప్పుడు అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, ఏం చేసావు? నువ్వు చేసిన పని ఏమిటి? కయీనును కూడా విడిచిపెట్టాడు అనుకుంటున్నారేమో. అంటే ప్రారంభ కుటుంబాన్ని దేవుడు అడుగుతున్నాడు లెక్క. వారు చేసిన నేరాన్ని బట్టి ప్రశ్నిస్తున్నాడు. బొచ్చుడు పనికి మారిన సమాధానాలు చెబుతున్నారు. నాకు సర్పం నన్ను మోసగించింది, లేకపోతే నేను మోసపోయేవాడిని కాదు అన్నట్టే లెక్క. వాళ్ళు అడుగుతున్నారు. అంటే మేము పవిత్రులము, సర్పం మమ్మల్ని మోసగించకపోతే మేము తినేవాళ్ళం కాదు, నీ ఆజ్ఞను అతిక్రమించే వాళ్ళము కాదు అన్నట్టు తిరుగుబాటు చేశారు రకాలు ఇవంతా. తర్వాత 4వ అధ్యాయం చూడండి ఒకసారి ఏమంటున్నాడు. 4వ అధ్యాయం మొదటి నుంచి 8 నుంచి 10 వరకు మనం చూసినప్పుడు మనకు విషయం మనకు అర్థమవుతుంది. చివరిగా మాటలు మనం చూసేసి ఆ తర్వాత పేతురు పత్రిక చివరికి మనం చూసి ముగించుకుందాం. ఆ తర్వాత 8 నుంచి కయీను తమ్ముడైన హేబేలును మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు
కాయిను తన తమ్ముడైన హేబేలును మీద పడి అతన్ని చంపేశాడు. అప్పుడు అంటున్నాడు, చంపేసిన తర్వాత దేవుడైన యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయీను గారిని అడిగాడు. అప్పుడు అంటున్నాడు కయీను, నాకేం తెలుసు, నా తమ్ముడికి నేనేమైనా నేను కాపాలనుకుంటున్నావా? అప్పుడు అంటున్నాడు ఆయన, నువ్వు చేసిన పని ఏంటి కయీను, నువ్వు చేసిన పని ఏంటి? ఏంటి విడిచిపెట్టలేంటి? కయీను కూడా విడిచిపెట్టలేదు. ఆయన కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు. అమ్మమ్మను అదే ప్రశ్న, ఆదాము గారిని కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వేం చేసావు? మీ తమ్ముడిని ఏం చేసావు? చూసారా, దేవుని కప్పిపుచ్చే రకాలు ఇవి. నీ తమ్ముడు ఎక్కడా అని హేబేలును అడిగితే, కయీనును అడిగితే, నేనేమైనా నా తమ్ముడికి నేనేమైనా కావలి వాడినా, కాపు కాసేవాడినా, నేను ఏమో నాకేం తెలుసు ఎక్కడ ఉన్నాడు? ఇలాంటి తిరుగుబాటు స్వభావం, మాటలు మాట్లాడుతున్న సమాధానం, దిక్కుమాలిన సమాధానాలు దేవునితోనే తిరుగుబాటు చేసేంత గొప్ప స్థితిలోనికి జారిపోయింది ప్రారంభ కుటుంబమే. అప్పుడు అంటున్నాడు కయీనుతో, నువ్వు చేసిన పని ఏమిటి? ఏం చేసావు నువ్వు? చూసారా, ప్రశ్నిస్తున్నాడు. దేవుడు విడిచిపెడతాడా? ఒక తమ్ముడిని చంపినా, ఎవరిని చంపినా, ఇరుగు పొరుగు వారిని ఎవరిని చంపినా దేవుడు అదే ప్రశ్న అడుగుతాడు. కయీనుకు అడిగిన ప్రశ్నే అడుగుతాడు. ఆదాముకు అడిగిన ప్రశ్నయే, హవ్వమ్మకు అడిగిన ప్రశ్నయే, నిన్ను అయినా నన్నైనా ఎవరినైనా నేరం చేసిన ప్రతి వారిని దేవుడు అడుగుతాడు. ఒకసారి చివరిగా రెండవ పేతురు పత్రిక చూద్దాం ఒకసారి. రెండవ పేతురు పత్రిక రెండవ అధ్యాయము 4వ వచనం. అసలు దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు? తన సేవకులైనటువంటి వారు ఎవరిని, పని వారిని ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు? ఒకసారి చూద్దాం. రెండవ అధ్యాయం, రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4. రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూద్దాం ఒకసారి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందని కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలిలో వారిని ఉంచేశాడట. తీర్పు దినం వరకు వారిని ఏం చేశాడు? ఒక భద్రంగా ఏర్పాటు చేశాడు. ఒక పగడబందీగా వారు తప్పిపోకుండా వారు ఉండడానికి ఒక కంచెను ఏర్పాటు చేశాడట. చూడండి, కావలి పెట్టేశాడు. ఎక్కడ వారు తప్పించుకోవడానికి వీలైనంతగా కావలి పెట్టేశాడు దేవుడు. తీర్పు దినంలో తీర్పు జరిగేంత వరకు చూడండి, మరణానికి అప్పగించేశాడు, పాతాళ లోకానికి అప్పగించేశాడు. మరి చూడండి ఎంత మంచి మాట. దేవుడు పాపం చేసిన వారిని దేవదూతలైనను మనుషులైనను విడిచిపెట్టడు. ఎవరిని విడిచిపెట్టడు? దేవదూతలు కదా, నా సేవకులు కదా, పనివారు కదా, ఆయన దగ్గర లేవు. పాపాన్ని బట్టి, నేరాన్ని బట్టి శిక్ష అమలవుతుంది ఎవరికైనా. నా పిల్లలే కదా, నా గర్భవాసులే కదా, మరి ఈ పిల్లలను సర్లే అని అనుకుంటాడా? ఇప్పటి వరకు ఊరుకునే ఉన్నాడు, దీర్ఘ శాంతాన్ని వహిస్తున్నాడు, మనందరం బాగుపడాలి అని. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఇంకా అక్కడ కనికారాలు ఏవి ఉండవు. కాబట్టి దేవుడు దేవదూతల పాపము చేసిన ఎవరిని విడిచిపెట్టగా కటిక చీకటి గల బిలములోనికి, పాతాళములోనికి వారిని కావలిగా పెట్టేశాడట. కాబట్టి పాపం చేస్తే దేవుడు విడిచిపెట్టడు. చూడండి, పాపం చేస్తే ఆయన మాట వినకపోతే దేవుడు ఊరుకోడు. నువ్వు చేసిన నేరం నిన్ను ఊరుకోదు. నువ్వు రక్తాన్ని భూమి మీద ఒలికించిన రక్తం నిన్ను ఊరుకోదు. చివరికి ఆత్మ కూడా ఊరుకోదు. చూడండి, నాలుగు రకాలుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఒక మనిషిని చంపితే ఏ నేరం చేసినా ఆ నేరం నిన్ను తరుముతుంది, ఆ రక్తం నీ గురించి మొరపెడుతుంది, ఆత్మలు నీ గురించి మొరపెడుతున్నాయి. దేవుని మాటను అతిక్రమించినందుకు దేవుడు నిన్ను విడిచిపెట్టడంటే ఇంకా సమస్య లేదు. ఇంకా మనిషి జీవితం ఇంకా నిర్వీర్యం అయిపోయినట్టు లెక్క.
కాబట్టి ఇలాంటి ప్రమాదంలోనికి మీరు వెళ్ళకండి, చెయ్యకండి. ఇది చాలా ప్రమాదకరమైనది. నీ నేరం నిన్ను నాశనంలోనికి తీసుకెళ్తుంది, నిన్ను నాశనం చేయమని మొరపెడుతుంది. నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్నటువంటి రక్తం. అప్పుడు ఈ మొరలని ఇవంతా కూడా విన్న ప్రభువు తన మాటను తృణీకరించినందుకు ఆ దేవుడు కూడా నిన్ను కఠినమైన శిక్షలోనికి నిన్ను పంపించేస్తాడు, బాధిస్తాడు, మమ్మల్ని శిక్షిస్తాడు. ఆ శిక్షను మనం భరించుకోలేనంత శిక్ష మనకు అమలవుతుంది. కనుక హతసాక్షులు కావాలి, మనం హతసాక్షులు కావాలి, కానీ హతమార్చేయకూడదు. మనం చంపబడకూడదు, మనం చంపబడాలే కానీ ఎదుటి వాడిని మనం చంపకూడదు. ఎదుటి వాడి కోసం ప్రాణం ఇవ్వవలసిన వారముగానే ఉండాలే కానీ ఎదుటి వాడిని ప్రాణం తీసే రకాలుగా క్రైస్తవుడు ఉండకూడదు. క్రీస్తు మరి నేర్పించాడు అలా ప్రాణమును ఇవ్వటానికి, వారిని రక్షణ కొరకు ప్రాణం ఇవ్వటానికి మన ప్రాణాలను అర్పిద్దామే కానీ ఎదుటి వారి ప్రాణాలను మనం తీయకుండా మనం బ్రతుకుదామని కోరుకుంటూ, ఈ దేవుని గోచి హతసాక్షులైనటువంటి వారి నిమిత్తమై నేర్చుకున్న మీ అందరూ కూడా ఇంకా ఎన్నో విషయాలు మీరు నేర్చుకొని ఇంకా మీరు కూడా స్థిరపరచబడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మీ అందరికి కూడా వందనాలు. ట్రాక్ ప్లే చేయండి. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది, ఏబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే, ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైన క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. ఏబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా, ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయ్యేనునే వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదైసుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైన క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. ఏబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది.
రాళ్ళతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్తెఫనును చంపితే సౌలే సమ్మతించగా యేసే పిలిచి మరీ రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసుకడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. ఏబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. ఏబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. ఏబేలు వలె అడగకుండా ఉండాలని స్తెఫను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి, 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. ఏబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.